జిల్లా ఒంగోలులో జరిగిన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ మరియు అధికారులు, ఆదివాసీలు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం పోయినసారి 135 లక్షలు పెట్టి ఈ భవనాన్ని కట్టుకున్నాం. అప్పుడు కూడా ఇట్లానే మన వాళ్ళంతా వచ్చి మాకు కూర్చోవడానికి గిరిజన భవన్ లేదు, గిరిజన భవన్కి మనకు కావాలి అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేపించి గిరిజన భవన్ అందించడం జరిగిందని చెప్పి అదేవిధంగా తర్వాత ఇప్పుడు మొన్న వచ్చారు, మన వాళ్ళంతా వచ్చి కలిశారు. తర్వాత అడిగినట్టు హాస్టల్, గిరిజన హాస్టల్ లేదు, గిరిజన హాస్టల్ కావాలి. ఈరోజు ఎస్సీ హాస్టల్స్లో పెట్టున్నారు. గిరిజనులకు కూడా సపరేట్గా హాస్టల్ కావాలని చెప్పారు. దాన్ని కూడా దీంట్లోనే ఏదైనా అవకాశం ఉంటే, ప్లేస్ ఉంటే దీంట్లోనే కొన్ని హాస్టల్గా పిల్లలు చదువుకునేటట్టు ఈరోజు దాన్ని కూడా కట్టించే బాధ్యత చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే గుర్తించబడినటువంటి 13 జిల్లాల్లో విస్తరించినటువంటి 4152 పీవీటీజీ ఆవాసాల్లోకి మనము 11 పథకాలను కూడా విస్తరింపజేయడం కూడా జరిగిందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశాం, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేశాం. చైర్మన్ కూడా మన జిల్లాలో కూడా పర్యటన చేస్తూ ఎస్టీలకి, గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఎస్టీ కమిషన్ని చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.